నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. టార్గెట్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మేమే. తెలంగాణ రాష్ట్ర నాయకులకు కేంద్రంలో మంచి పట్టుంది. కేంద్రంలో ఎక్కువ శాతంగా మా వైపు ఉంటారు, మా వైపు చూస్తారు. అది మోడీ కానీ, అమిత్ షా కానీ, రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ టార్గెట్గా ఫోకస్ తెలంగాణగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, బీజేపీ వాళ్ళంతా అదే చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి చూస్తే కార్యవర్గంలో రీసెంట్గా ఈ కొత్త కార్యవర్గం వేసిరు, నితిన్ నబీన్ సంబంధించినటువంటి కార్యవర్గం. ఆ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా లేడు, ఎవరికి కూడా కనీసం పదవి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికేఆర్ నగర్ ఉన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. ఆమె కూడా పోస్ట్ ఊడిపోయింది. జాతీయ కార్యవర్గ మెయిన్ టీంలో ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. ఒకసారి ఎవరెవరికి అవకాశం కల్పించారో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వసుంధర రాజే రాజస్థాన్ నుంచి, ఎవరు నేషనల్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ జనతా పార్టీ హానరబుల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ నితిన్ నబీన్ ఈజ్ ప్లీజ్డ్ టు appoint the following members of as national office bearers of BJP and other responsibilities. వసుంధర రాజే రాజస్థాన్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత 13 మంది వీళ్ళంతా వైస్ ప్రెసిడెంట్లు 13 మంది. శ్రీ తీర్థ్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ నుంచి, శ్రీ రామ్ మాధవ్ ఢిల్లీ నుండి, బలియంత్ జే పండా ఒడిస్సా నుంచి, 5వ నెంబర్ వచ్చేసి దగ్గుపాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ రేఖా వర్మ ఉత్తరప్రదేశ్ నుంచి, ఇక్కడ వర్షబేన్ నరేంద్రభాయ్ దోషి గుజరాత్ నుండి, భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్ర నుండి, మన్ప్రీత్ సింగ్ బదల్ పంజాబ్ నుండి, లాల్ సింగ్ ఆర్య మధ్యప్రదేశ్ నుంచి, నాగరాజ కర్ణాటక నుంచి, ప్రొఫెసర్ తారిక్ మన్సూర్ ఉత్తరప్రదేశ్ నుంచి, శ్రీమతి డాక్టర్ మధుచంద్రకర్ వెస్ట్ బెంగాల్ నుంచి. దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క పేరు లేదు. ఇక అంతో ఇంత మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక పేరు ఉన్నది. మరొకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యురాలు అక్కడ పురంధేశ్వరి పేరున్నది. తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ శ్రీ బిఎల్ సంతోష్జీ, మళ్ళొకసారి నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీస్ ఆర్గనైజేషన్ శివప్రకాష్ వచ్చేసి ముంబై, సౌదన్ సింగ్ చండీగఢ్. నేషనల్ జనరల్ సెక్రటరీస్ వచ్చేసి ఇంతకుముందు నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వచ్చేసి ఒకరికే ఇచ్చారు, అది బిఎల్ సంతోష్కి ఇచ్చారు. తర్వాత జాయింట్ సెక్రటరీ వచ్చేసి ఇద్దరికి ఇచ్చారు, అది చెప్పుకున్నాం. నేషనల్ జనరల్ సెక్రటరీ వచ్చి 8 మందికి ఇచ్చారు. శ్రీ వినోద్ తావడే మహారాష్ట్ర, సునీల్ బన్సల్ ఢిల్లీ, బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర, స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్, సతీష్ పూనాలా రాజస్థాన్, గజేంద్ర పటేల్ మధ్యప్రదేశ్, హరీష్ ద్వివేది ఉత్తరప్రదేశ్, శ్రీ సంజయ్ భాటియా హర్యానా. మొత్తం ఎంత? 10, 11, 14, 24 ఒక సొంత టీంని నితిన్ నబీన్కి వేస్తే, ఆ నితిన్ నబీన్కి వేసినటువంటి టీంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరు కూడా పేరు లేదు. ఇంతకుముందు డీకేఆర్న ఉంటుండే, డీకేఆర్ను కూడా తీసి బయటపడేసారు. ఇంకా తెలంగాణ ఎట్లా ఉంటుంది అంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరిని కూడా నమ్మటం లేదా అంటే, జాతీయ స్థాయిలో రాజకీయం చేసేటువంటి వ్యక్తిత్వం కానీ, జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేటువంటి మెచ్యూరిటీ తెలంగాణ రాజకీయ నాయకులకు లేదా? 8 మంది ఎంపీలను గెలిపించారు కదా,
8 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దాంట్లో రాజాసింగ్ పైన 7 మంది ఉన్నారు కదా. కనీసం అంటే ఒక పదవియా, జనరల్ సెక్రటరీయో వైస్ ప్రెసిడెంటో, కనీసం అంటే కనీసం ఒక పదవి లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రానికి. వీళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అట్లా ఇట్లా 2028 మేమే పొత్తు ఎవరితోటి ఉండదు, ఇక పొత్తు లేకుండా మేము అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీ బలంగా ఉన్నది, కేంద్రముడుగా బలంగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టి లొటబీస్ పెట్టింది. ఇంకేం పెట్టింది? ఉన్నోళ్ళం బీకేసింది, మీకేమి ఇవ్వకుండా నెత్తి మీద చెంపల మీద 2 దర్శింది. కనీసం సోయి ఉన్నదా? అసలు ఎందుకు ఇవ్వలేదు మనకు ఏంది అని? అసలు ఏమనుకుంటా ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఓ ఈటల రాజేందరు, ఒక రామచంద్రరావు, ఈ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఈటల రాజేందరో అరవిందో, లేకపోతే మిగతా బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు. సరే మిగతా బీసీల బీజేపీలో ఎంతమంది నాయకులు లేరు? అందరికీ ఎందుకు న్యాయం దక్కట్లేదు? మరి ఈరోజు జాతీయ కార్యవర్గానికి సంబంధించినటువంటి 24 మంది పేర్లల్లో ఎక్కడా కూడా కనీసం తెలంగాణకు సంబంధించినటువంటి ఊసు పూసు ఏమీ లేకుండా పోయినాయి కదా. ఇంకా టార్గెట్ ఎట్లా చేస్తారు అంటున్నారు. వెస్ట్ బెంగాల్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అన్నారు. టార్గెట్ వెస్ట్ బెంగాల్ అంటే ఓ సుబేంద్ర అధికారులు లాంటి నాయకుని పెట్టిరు. ఆ తర్వాత ఆడ కార్యాచరణ చేసిర్రు, ఆడ గల్లీకి బూత్ని ఎంకరేజ్ చేసిర్రు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గతంలో 48 స్థానాలు బీజేపీ వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు పట్టుమనో 20 కొడతారా? గెలుస్తారా 20 అన్న? కనీసం కార్యవర్గ స్థాయిలో ఒకరి పేరు కూడా లేకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ అయిందా? రాజకీయ నాయకులుగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్లు జాతీయ స్థాయికి రాగానే పనికి రాకుండా పోయిరా? మరి కేంద్ర బీజేపీ ఎందుకని ఇంత వివక్షత చూపిస్తూ ఉన్నది తెలంగాణ మీద? పురంధేశ్వరికి ఇచ్చిరు కదా కేంద్ర కార్యవర్గ టీంలా. కనీసం ఇంత మొండి చెయ్య, దీని మీద మాట్లాడేటోళ్ళు ఎవరు లేరే, దీని మీద ఎంతసేపు మొత్తుకునేటోళ్ళు ఎవరు లేరే? ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు? తెలంగాణలో నాయకులు అనేటోళ్ళు లేరా? కరువైపోయిరా? బండారు శృతి ఉండి చాలామంది ఉన్నారు కదా, మంచి మంచి ఇంటలెక్చువల్ ఉన్నారు కదా. మరి ఏ విధంగా చూడొచ్చు? ఎట్లా ఉన్నోళ్ళకి తీసేసే? మరి ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి సౌత్ ఇండియాలో కేరళ నుంచి ఇవ్వలేదు, తమిళనాడు నుంచి ఇవ్వలేదు, తెలంగాణకు అసలే ఇవ్వలేదు. 3 రాష్ట్రాలను పక్కన పెట్టిరు. ఒక సైడ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కర్ణాటకకు వచ్చింది. అంతా ఎందుకు తెలంగాణ అంటే విద్వేషం భారతీయ జనతా పార్టీకి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద అంటే నమ్మకం లేక ఇయ్యలేదా? వాళ్ళకి పనిచేదగానికి ఇయ్యలేదా? ఎందుకు ఇయ్యలే? మరి చూడాలి. అంటే తెలంగాణ బీజేపీ ఏం చెప్తుంది దీని మీద? తెలంగాణ బీజేపీ నేతలు మరి ఏం స్పందిస్తారు దీని మీద అనేది వేచి చూడాలి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ.